అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. జానకి విముక్తి నవల చదువుతున్నాను. రాసినవారు రంగనాయకమ్మ గారు. రమేష్ని ఒక్కసారి పిలుచుకొస్తావా అంది ఇందిర. అతనితో మాట్లాడొద్దని ఇందిరని ఒప్పించాలని చూసింది కానీ ఆ పని శాంత వల్ల కాలేదు. పోనీ ఇందిరకేమన్నా మేలు జరుగుతుందేమోనని ఆ పని చేసింది. ఇందిరిచ్చిన ఉత్తరం రమేష్కిస్తే అతను దాన్ని శాంత ముందే చదివి, నేను ఊరు వెళ్తున్నాను, రావటానికి వీలవదని చెప్పండి అన్నాడు. అతను అంత నీచమైన జవాబు చెప్పాడంటే శాంత తన చెవుల్ని తనే నమ్మలేకపోయింది. ఆ మాట ఇందిరకు ఎలా చెప్పాలా అని ఒక పూటంతా ఆలోచించింది. పోనీ ఇప్పటికైనా ఇందిర కళ్ళు తెరుస్తుందేమోనని ఎలాగో ధైర్యం చేసి రమేష్ అన్న మాటలు చెప్పేసింది. ఇందిర ఎంత పిచ్చిగా చూసిందో తలుచుకుంటే శాంతకి ఇప్పటికీ చటుకున కళ్ళ నీళ్లు తిరుగుతాయి. ఆ రాత్రే ఇందిర నూతిలో ఉరికి చచ్చిపోయింది. శాంత, ప్రేమ అబద్ధం, ప్రేమ లేదు, అంతా మోసం. నేను ఈ మాటలు నిజంగా నమ్మే అంటున్నాను. ఈ జీవితం ఒక్క క్షణం కూడా భరించలేను. జన్మ జన్మలకి నీలాంటి స్నేహితురాల కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చిన్న ఉత్తరం రాసి పెట్టింది శాంతకి. చివరికి ఇందిర తన తెలివితేటలు, తన ధైర్య సాహసాలు ఆ మార్గంలో ప్రదర్శించింది. ఇందిర చచ్చిపోయిందంటే శాంత ఎంత ఏడ్చిందో. ఇందిర లేకుండా క్లాసులో కూర్చోవాలంటే శాంతకి దుర్భరమైపోయింది. ఇందిర స్నేహం కోసం తహతహలాడిన అమ్మాయిలు ఇందిర సంగతి వారం రోజుల్లోనే వదిలేశారు. ఒకసారి రమేష్ శాంతని పలకరించబోతే శాంత అపర కాలిలాగా ఉరిమి చూసి చీత్కారంగా తల తిప్పుకుని వెళ్ళిపోయింది. ఇందిర స్నేహితులు ఎవరైనా రమేష్తో అలాగే ప్రవర్తిస్తారనుకుంది శాంత. కానీ ఒక రోజున ఇందిరతో స్నేహంగా ఉండే లలిత, విజయ వాళ్ళు రమేష్తో నవ్వుతూ మాట్లాడడం చూసి నిర్ఘాంతపోయింది. అప్పటినుంచి వాళ్ళతో కూడా మాట్లాడడం మానేసింది. వాళ్ళు మాత్రం అతనితో ఏమీ జరగనట్టే మాట్లాడుతూ ఉండేవాళ్ళు. స్నేహాలు, ప్రేమలు పెద్ద అయోమయమైన ప్రశ్నలైపోయాయి శాంతకి. స్నేహం అంటే ఏమిటి, ప్రేమంటే ఏమిటి, నిజంగా అలాంటివి ఉన్నాయా లేవా, ఉంటే ఎక్కడున్నాయి అనే ఆలోచనలు కొత్తగా ప్రారంభమయ్యాయి శాంతకి ఇందిర పోయిన దగ్గర నుంచి. ఇందిర అన్నట్టు ప్రేమ అబద్ధమేనా, మోసమేనా? ప్రేమ అబద్ధమే అయితే ఇందిర ప్రేమ మాటేమిటి? రమేష్ మీద ఇందిర ప్రేమ నిజం కాదా? ఇందిర హృదయంలో నిజంగా ప్రేమ లేదా? స్నేహం అబద్ధమైతే తన స్నేహం మాటేమిటి? తను మంచి స్నేహితురాలు కాదా? ఇందిర కోసం తన మనసులో స్నేహం లేదా? ప్రేమలు, స్నేహాలు అబద్ధాలు కావు, నిజంగానే ఉన్నాయి. కానీ అవి కొందరి మనసుల్లోనే ఉన్నాయి. వాటి గురించి మాటలు గుప్పించే వాళ్ళందరి దగ్గర అవి ఉండవు. అందరూ స్నేహితులని, ప్రేమికులని నమ్మటం పిచ్చి, తెలివి తక్కువ అని అర్థమైంది శాంతకి. మాటలు చెప్పే ప్రతి వాళ్ళని నమ్మకూడదనే జ్ఞానమే శాంతని చాలా ప్రమాదాలకి దూరంగా ఉంచింది. ప్రేమల గురించి, పెళ్ళిళ్ళ గురించి ఆలోచిస్తున్న కాలంలో వాళ్ళ చిన్నక్క పెళ్లి విషయాలు కూడా శాంతకి కావలసినంత జ్ఞానోదయం కలిగించాయి. శాంత చిన్నక్క హేమ శాంత కన్నా 4 ఏళ్లు పెద్దది. ఎంఏ చదివింది. ఆ చదువు ఆమెనేమీ సంస్కరించలేదు. తల్లిదండ్రులు మరీ చాదస్తులు కాకపోయినా హేమ వాళ్ళకన్నా చాదస్తంగా తయారైంది. హేమ మాటలకి ఒక్కోసారి తల్లి కూడా విసుక్కుంటూ ఉంటుంది. తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తుంటే హేమ తన ప్రేమ వ్యవహారం పెద్దక్క ద్వారా బయటపెట్టింది. హేమ కూడా ప్రేమలో పట్టం ఇంటిల్లిపాదికి ఆశ్చర్యం కలిగించింది. ఆ కుర్రాడు వేరే కులం వాడేమోనని పెద్దవాళ్ళు కంగారు పడ్డారు. వేరే కులం అయితే నేను మాత్రం ఒప్పుకుంటానా అంది హేమ. ఆ జవాబుతో అమ్మా నాన్న సంతోషపడి అతని పెద్దల్ని కలిసి కట్నాలు కానుకలు మాట్లాడుకుని ఆ సంబంధం ఖాయం చేశారు.
పెళ్లి కుదిరేపటికి హేమ ఒక ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగం చేస్తూ ఉండేది. పెళ్ళయ్యాక హేమ ఉద్యోగం మానేయాలని కాబోయే భర్త షరతు పెట్టాడు. హేమ ముసిముసి నవ్వులతో ఒప్పుకొని, మా వారు ఉద్యోగం మానేయమంటున్నారు అని ఫ్రెండ్స్తో చెప్పుకుంటూ తిరిగింది. పెళ్ళికి లగ్నం పెట్టగానే ఉద్యోగం మానేసింది. పెళ్ళికి ముందు నుంచే మావారు మావారు అనే పాటతో ఇల్లంతా హోరెత్తించింది. అతని పేరు సురేంద్ర. అసలు పేరు సుబ్బరామయ్యో ఏదో అయితే ఉద్యోగం వచ్చాక పాత పేరు మార్చేసుకున్నాడు. సురేంద్ర పేరే నాకెంతో నచ్చింది అంది హేమ చాలాసార్లు. అతనికి ఆ పాత పేరే ఉంటే అతని కులం వేరే కులం అయితే హేమ ప్రేమకి తను అర్హుడయ్యేవాడు కాడు. డిగ్రీ తర్వాత ఏదో టెక్నికల్ కోర్సు చదివి ఒక ప్రైవేట్ కంపెనీలో 8 ఏళ్ల నుంచి మేనేజ్మెంట్కి విశ్వాసంగా ఊడిగం చేస్తూ 1000 రూపాయలకు పైగా జీతం, స్కూటరు, ఇంకా ఏవేవో సంపాదించే స్థితికి వచ్చాడు సురేంద్ర. ఎప్పుడూ ఖరీదైన బట్టలతో నిగనిగలాడే బూట్లతో ట్రిమ్గా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. చెవుల్ని కప్పేసే జుట్టు, ఎడారుల్లో ఒంటెల మీద ప్రయాణాలు చేసే అరబ్బీ నూనె వర్తకుడి మీసాల్లాగా నేలవైపు వేళ్లాడే మీసాలు, అప్పుడప్పుడు నల్లని తెల్లని రకరకాల కళ్లద్దాలు అవి ఆకర్షించాయి హేమని. అన్ని రకాల లాంఛనాలతోటి సాంప్రదాయాలతోటి జరిగింది వాళ్ళ పెళ్ళి. పైకి మాత్రం ప్రేమ వివాహం అని పేరు, మాది లవ్ మ్యారేజ్, పెద్దవాళ్ళు కుదిర్చింది కాదు అని చెప్పుకుంటూ ఉంటుంది హేమ. పెళ్ళి ప్రారంభమైన దగ్గర నుంచి హేమ ప్రవర్తన చూస్తుంటే చీదర పుట్టింది శాంతకి. అల్లుడి హోదాలో సురేంద్ర తిరుగుతుంటే అతని మొహం చూడటానికే అయిష్టంగా ఉండేది శాంతకి. ఇప్పటికి కూడా అతనంటే శాంతకి ఇష్టముండదు. పెళ్ళైన కొత్తలో ఒకసారి సురేంద్ర బావగారి హక్కుతో మరదలితో వేళాకోళాలాడుతున్నట్టు శాంత జడ పట్టుకోబోయాడు. శాంత కల్లెర్ర చేసి లెంపకాయ కొట్టినంత పనిచేసి జడలాక్కుంది. అల్లుడు హడలిపోయి మొహం వేళ్లాడేసి గదిలోకి పరిగెత్తాడు. తర్వాత హేమ వచ్చి చెల్లెలితో పోట్లాటేసుకుంది. మరదలివి కదా అని హాస్యానికి ఏదో చేస్తే అంత ఖయ్యమంటావా, బావగారు ఏమనుకుంటారే, అంత మర్యాద లేదా అని పోట్లాడింది. హాస్యాలు గీస్యాలు కుదరవు నా దగ్గర, మర్యాదేమిటి మర్యాద, భార్యని ఉద్యోగం మానేయాలని షరతు పెట్టిన వాడంటే మర్యాద కూడానా, పిచ్చి పిచ్చి వేషాలేస్తే ఆ మాత్రం మర్యాద కూడా దక్కదని చెప్పు అని నిర్మోహమాటంగా మాట్లాడింది శాంత. ఆ మాటలు అల్లుడెక్కడ వింటాడోనని శాంత తల్లి హడలిపోయింది. చెల్లెలి మాటలకి హేమ తెల్లబోయి, నన్ను ఉద్యోగం మానిపిస్తే నీ సొమ్మేం పోయింది, నేను కష్టపడితే చూడలేక మానమన్నారు కానీ నీకేం తెలుసు నీ మొహం అని తన మీద భర్తగారికి ఉన్న ప్రేమాతిశయాన్ని వివరించింది. మరి ఆయన కష్టపడితే నువ్వు చూడగలవా, ఆయన ఉద్యోగం కూడా మానిపించు అంది శాంత వెటకారంగా. చూడమ్మా దీని పొగరు అంటూ హేమ ఉక్రోషంగా తల్లికి ఫిర్యాదు చేసింది. ఏం మాటలే శాంత, ఆయన వింటే ఏమనుకుంటారే అని తల్లి శాంతనే గట్టిగా మందలించింది. ఎందుకు అనుకోవాలి, నేను అడిగేదానికి జవాబు చెప్పాలి, చెప్పకపోతే ఏమనుకుంటే నాకేం అని శాంత మళ్ళీ నిర్లక్ష్యంగా జవాబిచ్చింది. దీనికి మధ్య బడా ఎక్కువైపోతుంది, ఇదివరకు ఇలా ఉండేది కాదు అని తేల్చింది హేమ. తల్లి చాలాసార్లు ఆ మాటే అంటూ ఉండేది శాంతని. ఇలా తయారవుతున్నావేమిటి, మంచి మర్యాద లేకుండా, పెద్దవాళ్ళిద్దరినీ చూసి నేర్చుకో అని కొప్పడుతూ ఉండేది. ఆ పెద్దవాళ్ళిద్దరినీ చూసి నేర్చుకున్నందుకే అలా తయారైంది శాంత, వాళ్ళలా ఉండకూడదని. పెద్దక్క చిన్నక్క అంత అధ్వానం కాకపోయినా సమయం వస్తే ఇద్దరూ ఒకటే. చాలాసార్లు పెద్దక్క కూడా ఎక్కువగా సర్దుకుపోతూనే ఉంటుంది. పోనిద్దు, నలుగురితో పాటు నారాయణ అంటే పోతుంది అంటూ ఉంటుంది.
వాళ్ళిద్దరిని చూసి నేర్చుకుంటేనే శాంతకి నలుగురితో పాటు ఎలా సర్దుకుపోకూడదో తెలిసింది. హేమకాపురం హైదరాబాదులోనే. రోజు సాయంత్రం అయ్యేప్పటికీ స్కూటర్ మీద షికార్లు. శని ఆదివారాలు ఇంటి దగ్గర ఉండే పనే లేదు. పెళ్ళయి 6 నెలలు అయ్యేప్పటికే వాళ్ళ విలాసాలకి డబ్బులోటు ప్రారంభమైంది. ఆలోగా సురేంద్రకి భార్య బానిస బుద్ధి మీద గట్టి నమ్మకం కలిగింది. బయటికి వెళ్ళి ఉద్యోగం చేసినా ఆ మనిషి తలకాయలో ఉన్న పదార్థానికి చలన లక్షణాలేమీ కలగవనే నమ్మకం. నువ్వు కూడా ఉద్యోగం చేస్తే బాగుంటుంది అనడం ప్రారంభించాడు. కానీ హేమ సుఖవంతమైన మధ్యాహ్నం నిద్రలకి బద్ధకాలకి అలవాటు పడిపోయింది. అబ్బా, ఎవడు చేస్తాడు బాబు ఉద్యోగం అంటూ మొరాయించింది. కానీ భర్తగారు ఉద్యోగం సంపాదించి తీసుకొచ్చి లేచి ఉద్యోగం చేయి అని ఆర్డర్ జారీ చేశాక తప్పనిసరి ఉద్యోగం ప్రారంభించింది. మీ ఆయనకి నిన్ను కష్టపెట్టడం ఇష్టం లేదన్నావుగా, మళ్ళీ ఉద్యోగం చేయిస్తున్నాడేం అని శాంత అడిగింది ఒకసారి. ఒకరు చేయించేదేమిటి, డబ్బు చాలటం లేదు కాబట్టి నేనే చేస్తున్నాను అంటూ అంతా తన ఇష్టం మీదే జరుగుతున్నట్టు దబాయించేసింది హేమ. ఈవిడ ఇలా చెప్పుకుంటుంటే ఆయన ఇంకోలా చెప్పేవాడు అప్పుడప్పుడు. ఆడవాళ్ళు బయటకొచ్చి ఉద్యోగాలు చేయవలసిందే, లేకపోతే వంటింటి కుందేళ్లలా ఇళ్లలో ఎంతకాలం కూర్చుంటారు. నా మిస్సెస్ని ఉద్యోగం చేయమనే అంటాను అనటం మొదలుపెట్టాడు. అతని దగ్గర చాలా కిలాడీ లక్షణాలున్నాయి. ప్రతి చిన్న విషయానికి పెద్ద గడుస్తనంతో ప్రవర్తిస్తాడు. చీటికి మాటికి పోట్లాటలు వేసుకోడు. చదువుకున్న ఆడవాళ్లతో ఎలా ప్రవర్తించాలో కొన్ని జాగ్రత్తలు గ్రహించుకున్నాడు. నిజంగా కోపం రావాల్సిన సందర్భాల్లో కూడా కోపం తెచ్చుకోడు. తను చాలా సహనశీలుడైనట్టు పెళ్ళాన్ని చిన్న చిన్న ఇంగ్లీషు తిట్లతో విసుక్కుని ఊరుకుంటాడు. ఎప్పుడన్నా నెలకొకసారి కాఫీ కలుపుకోవడానికో మంచినీళ్ళు ముంచుకోవడానికో వంటింట్లో కాలు పెడుతూ ఉంటాడు. బస్సు దొరక్క హేమ ఆఫీస్ నుంచి రావటం ఆలస్యమైతే కాస్త కుక్కర్లో అన్నం పెట్టడమో పంపులో నీళ్ళొస్తే పట్టడమో చేస్తాడు. ఆ పని చేయబోతుండగా హేమ వచ్చేసిందంటే మాత్రం ఎక్కడొక్కడ పడేసి ముందు గదిలోకి పోయి సిగరెట్ వెలిగించుకొని కూర్చుంటాడు. భర్తగారు చేసే ఆ మాత్రం పనికే హేమకి బోలెడు గొప్ప. అవసరమైతే మా వారు అన్ని పనులు చేస్తారు అంటూ ఉంటుంది. అవసరమైతే అట. అవసరమే రానివ్వవుగా నువ్వు అని శాంత వెటకారం చేస్తుంది. ఆయన పని చేస్తుంటే నాకే జాలేస్తుందే పాపం. నువ్వు పని చేస్తుంటే మాత్రం ఆయనకి జాలేయదు పాపం. భార్యాభర్తల అనురాగం నీకేం తెలుస్తుందిలే నీ మొహం అనే బాణంతో ఎదుటి వాళ్ళ పాయింట్లన్నీ ఎగరగొట్టేశాననుకుంటుంది హేమ. ఒకసారి శని ఆదివారాల్లో హేమ ఒక్కతే వచ్చింది పుట్టింటికి. అతను రాలేదు. హేమ తిరిగి వెళ్తూ ఒకసారి మా ఇంటికి రావే శాంత, నువ్వెప్పుడూ రావు అని శాంతని తనతో తీసుకెళ్ళింది. ఇద్దరూ ఇంటికి వెళ్ళేసరికి ఇల్లంతా ఎలా ఉండాలో అలా ఉంది. ముందు గదిలో బల్ల మీద వేరుశనక్కాయల తొక్కలు, బాత్రూంలో విడిచిన బట్టలు, వంటింట్లో స్టవ్ దగ్గర కోడిగుడ్డు గుల్లలు, పొంగిన పాలు, అన్నం మెతుకులు, నానా చీదరగా ఉంది. చెల్లెల ముందు తన పరువు పోయినట్టు హేమ మొగుని గురించి మొదట కాస్త విసుక్కుంది. ఏం పని మీద తొందరగా వెళ్ళారో అంటూ గబగబా అన్నీ సర్దటం మొదలెట్టింది. అంతలో అతనొచ్చాడు. నువ్వు వచ్చేస్తావు కదా అని బద్ధకం వేసి అలా వదిలేశాను హేమ, ప్లీజ్ ఏమీ అనుకోకు అన్నాడు ఇంగ్లీషులో. ఆ ఇంగ్లీష్ ముక్కలకి చల్లబడిపోయింది హేమ. పోనీలేండి, 10 నిమిషాల్లో సర్దేస్తాను, ఎంతసేపు కావాలి అని అతని జవాబుకి బాధపడటం పోయి పైగా అతన్ని బాధపడొద్దన్నట్టు మాట్లాడింది. ఆ పనికి 10 నిమిషాలే అయ్యేట్టయితే ఆ పని అతను చేసినా 10 నిమిషాలేగా అయ్యేది. 10 నిమిషాల పనికే ఒళ్ళు దాచుకోవాలా? పుట్టింటికి వెళ్ళిన పెళ్ళామే వచ్చి ఇతని తిని పోసిందంతా ఎత్తాలా? పెళ్ళాం వచ్చేప్పటికి ఇల్లంతా సర్ది నీట్గా ఉంచకూడదు? భార్యకి ఒక్క పూటన్నా పని లేకుండా చేయకూడదు? నువ్వు వచ్చి చేసేస్తావని వదిలేశాను అని అతను అనటం, పోనీలేండి అని ఈవిడ అనటం.
వాళ్ళ మాటలు వింటే శాంతకి ఆశ్చర్యం వేసింది. అంతలో అతను భార్యని గదిలోకి పిలిచాడు. హేమా, ప్లీజ్ ఒకసారి రా, ఇప్పుడే వెళ్దుగానివి, కమాన్ అంటూ. హేమ వంటింట్లోంచి వెళ్ళింది. వెళ్ళగానే పెద్ద నవ్వులు. అబ్బా ఉండండి, వదలండి, మరీ చిన్నపిల్లలైపోతున్నారు బాబు అంటూ యువతలకి వినబడేలా ముద్దు ముద్దు మాటలు. శాంతికి కూర్చోబుద్ధి కాలేదు. వీధి గేటు దగ్గరికి వెళ్ళి కాసేపు నుంచుంది. చిన్నక్క, నేను వెళ్తున్నానే అని గట్టిగా ఒక కేక పెట్టి బయటపడింది. హేమ బయటికి వచ్చేప్పటికే శాంత దూరంగా వెళ్ళిపోతూ కనిపించింది. అంతా పిచ్చివేషం దీనికి అని హేమ నవ్వుకుంటూ తలుపులేసేసి లోపలికి వెళ్ళిపోయింది. చెల్లెలు వెళ్ళిపోవటం హేమకి ఇష్టంగానే ఉంది. అంతకుముందే భర్తగారు, మీ చెల్లెల్ని ఎందుకు తీసుకొచ్చావు, కామన్ సెన్స్ లేదు నీకు అని విసుక్కున్నాడు ఇంగ్లీష్లో. తను 2 రోజులు లేకపోవటం వల్ల తన ఎడబాటు భరించలేక తమ మధ్యలో మూడో మనిషి అడ్డు కదా అని అలా అంటున్నాడని మురిసిపోయింది హేమ. ఏ విషయానికి భర్తతో ఘర్షణకు దిగదు హేమ. అందరి కాపురాల్లోనూ ఏవేవో కోపాలు కలహాలు ఉంటాయి కానీ తమ కాపురంలో అలాంటివేవీ ఉండవలసిన అవసరం లేదని అనుకుంటూ ఉంటుంది. అది అబద్ధమని ఎన్నిసార్లు రుజువైనా ఆ నిజాన్ని చూడ్డానికి ఇష్టపడదు. వాళ్ళ పెళ్ళయ్యేప్పటికీ సురేంద్ర దగ్గర ఎప్పటిదో పాత సైకిల్ ఒకటి ఉండేది. 4 ఏళ్ల నుంచి అది ఇంట్లో ఓ మూల పడి ఉంది. ఆ ఇంటికి హేమ వెళ్ళాక కూడా 6 నెలల వరకు దాని మాట ఎవరూ ఎత్తలేదు. ఒకరోజు ఇస్త్రీ బట్టలు ఉతికే చాకలి కుర్రాడు ఆ పాత సైకిల్ చూసి హేమని, నాకు ఇవ్వండి అమ్మగారు, బాగు చేయించుకుంటాను అని అడిగాడు. హేమ వెంటనే అలాగే తీసుకెళ్ళు అంది. ఇల్లు ఖాళీ అవుతుందిలే అని సంతోషించింది. కాస్త కీర్తి వచ్చే పనైతే 10 రూపాయలు నష్టపోయినా చేసేస్తూ ఉంటుంది. ఆ కుర్రాడు సంబరపడిపోతూ వెంటనే రిక్షా తెచ్చుకుని ఆ డొక్కు సైకిల్ని దానిమీద పడేసుకుని తీసుకుపోయాడు. భర్తగారు వచ్చాక ఆ సంగతి చెప్పడానికి హేమ కొంచెం జంకింది. కాఫీ ఇచ్చి సరసాల మధ్య నేను పని చేశానండి అని మొదలుపెట్టి జరిగిన సంగతి చెప్పింది. అతనికి బాగా కోపం వచ్చింది. కానీ మామూలుగా ఉన్నట్టు కనబడ్డాడు. అయ్యగారిని అడిగి చెబుతాను అనకపోయావా, రేపు తీసుకెళ్ళేవాడు, ఇంతలో ఏం ముంచుకుపోయింది అని విసుక్కున్నాడు. పాతదే కదా, మీరేమీ అనరనుకున్నాను అని హేమ వినయంగా సంజాయిషీలిచ్చింది. ఇప్పుడు మాత్రం కాదన్నానా, అయినా నన్ను అడిగి చెయ్యాలి హేమ, ఏ పని చేసినా అన్నాడు. ఆ బొక్కి వస్తువుని దానం చేయడానికి అతనికి అభ్యంతరం లేదు కానీ ఆ దానం చేసిన కీర్తి అమ్మగారికి రాకూడదు, అయ్యగారికి రావాలి. తుక్కు సామాను బయట పారేసే స్వాతంత్ర్యం కూడా అమ్మగారికి ఉండకూడదు, అయ్యగారికే ఉండాలి. పోనీ వాణ్ణి తెచ్చేయమంటాలేండి అని హేమ కళ్ళనీళ్లు పెట్టుకుంది. హేమా, యు ఆర్ టాకింగ్ నాన్ సెన్స్ అని నాజుగ్గా మందలిస్తున్నట్టు ఇంగ్లీష్లో తిట్టి, మా ఫ్యాక్టరీలో ఒక వర్కర్కి ఇస్తామన్నాను దాన్ని, నన్ను అడగకుండా నువ్వు ఈ పని చేశావు, ఇప్పుడు ఎలా అయిందో చూడు అని కొత్త పాయింట్ లేవదీశాడు. ఆ మాటలు హేమ నమ్మలేదు. నమ్మినట్టు మొహం పెట్టింది. నమ్మాలని కూడా ప్రయత్నించింది. అయ్యో అలాగా, ఇంత తెలివిమాలిన పని చేశానేమిటి, ఇప్పుడు ఎలాగా, మీతో ఒక మాట చెప్పి చేస్తే ఎంత బాగుండేది అని నొచ్చుకోవడం ప్రారంభించింది. అదే నేననేది, పోనీలే పర్వాలేదులే, వాడికి 5దో 10దో పడేస్తాను. నా వల్లే మీరిచ్చిన మాట తప్పవలసి వచ్చింది. డోంట్ వరీ హేమ, మొహం అలా పెట్టుకున్నావేమిటి, ఛా, ఏది నవ్వు, నీ నవ్వు చూడకపోతే నాకు మతి పోతుంది అంటూ ఆ భర్తగారు భార్యని కౌగిట్లోకి తీసుకున్నారు. ఛీ పొండి అని ఆ భార్యామణి భర్త గుండెల్లో తలదాచుకుంది. సైకిల్ సంఘటనల్లాంటివన్నీ హేమ దృష్టిలో ప్రణయ కలహాలు.
ఆ సైకిల్ ఉదంతం అంతా హేమ తల్లికి చెబుతుంటే వింది శాంత. తల్లి కూడా హేమనే చీవాట్లు పెట్టింది, అతన్ని అడగకుండా అంత చొరవ చేసినందుకు. మా మధ్య ఎప్పుడన్నా కాస్త కోపాలు వచ్చినా వెంటనే నవ్వేసుకుంటాం బాబు. మాట్లాడుకోకుండా 10 నిమిషాల కన్నా ఉండలేం. నా మొహం చూస్తేనే ఆయన కరిగిపోతారు, ఆయన మొహం చూస్తే నేను మెత్తబడిపోతాను అని తన ప్రేమ సామ్రాజ్యం విశేషాలు తల్లికి చెబుతూ ఉంటుంది హేమ. శాంతకి ఎంత చీదరో ఆ మాటలన్నీ కడుపులో వికార పెట్టినట్టు అవుతుంది. ఒకసారి సురేంద్ర సెలవు పూట అత్తగారింట్లో పలహారాలు భోంచేసి బద్ధకంగా పడుకొని హరిని పిలిచి తన ఫ్రెండ్కి ఒక 1000 రూపాయలు ఇచ్చిరమ్మని డబ్బు అతని చేతికిచ్చి పంపించాడు. హరి సిటీ బస్సులో జాగ్రత్తగానే ఉన్నాడు కానీ దొంగలు అంతకన్నా జాగ్రత్తగా ఉంటారు కాబట్టి వాళ్ళు హరి జేబులో డబ్బు తమ జేబులోకి మార్చుకున్నారు. బస్సు దిగి చూసుకున్నాక డబ్బు పోయిందని తెలిసి హరి భయపడిపోయి సాయంత్రం దాకా ఎక్కడెక్కడో తిరిగి అప్పటికి ఇంటికొచ్చి భయపడుతూ తల్లికి చెప్పాడు. విషయం అందరికీ తెలిసింది. సురేంద్ర ఒక కిలాడి నవ్వు నవ్వి పోనీలే ఏం చేస్తాం అని ఇక తనకేం పట్టనట్టు ఊరుకున్నాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి హేమ, ఆయన ఫ్రెండ్కి డబ్బు వెంటనే పంపేయాలి నాన్న అని ఏడుపు మొహం పెట్టింది. డబ్బు తమ్ముడే పోగొట్టాడు కాబట్టి నువ్వే చెల్లించుకో అని చెప్పటం అన్నమాట అది. తండ్రి మారు మాట్లాడకుండా డబ్బు తీసి కూతురికిచ్చాడు. ఆ సంగతంతా జరుగుతుంటే శాంత తల్లితో ఆ డబ్బు నాన్న ఎందుకు ఇవ్వాలి అని వాదం వేసుకుంది. అదేమిటే, మనవాడు పోగొడితే వాడు పోగొట్టాలని పోగొట్టాడా, దొంగలు తీసేశారు. అయితే మాత్రం అతని తమ్ముడు పోగొడితే ఏం చేసేవాడు, అది వేరు అని తల్లి నిట్టూర్చింది. అంతలో హేమ అక్కడికి వచ్చి చెల్లెలి మాటలు విని నాన్న ఇస్తే నీకేం కష్టం మధ్య అంది కోపంగా. నువ్వు అడిగావు కాబట్టి ఇచ్చాడు నాన్న. అసలు నాన్నను ఎందుకు అడగాలి నువ్వు? అతని తమ్ముడు పోగొడితే ఆ నష్టం అతను భరించడా? నీ తమ్ముడు పోగొడితే నువ్వు భరించు. నువ్వు డబ్బు సంపాదిస్తున్నావుగా, నాన్న దగ్గర నుంచి ఎందుకు తీసుకోవాలి? వాడికి ఒక పని అప్పజెప్పి పంపినప్పుడు దాని మంచి చెడ్డలు మీరే భరించాలి అని వాదించింది లాయర్ శాంత. చూడమ్మా దీని మాటలు అని హేమ తల్లి సాయం తెచ్చుకోబోయింది. తల్లికి కూడా అల్లుడు చేసిన పని కష్టంగానే ఉంది. అంత డబ్బు వాడి చేతికిచ్చి పంపకపోతే ఆయనే వెళ్ళి ఇచ్చుకోకూడదు అని అంతకు ముందే కొంచెం గొనిగింది. ఆయన చేతిలో పోతే ఆ నష్టం ఆయనే పెట్టుకునేవాడు కదా అని ఆవిడికి అర్థమైంది. అంతా అయ్యాక ఇక చేసేదేముంది? కూతురు తండ్రిని అడిగేసింది. తండ్రి ఇచ్చేశాడు. ఆ డబ్బు పట్టుకుని అల్లుడు బయటికి వెళ్ళిపోయాడు కూడా. అంతా అయ్యాక గొడవ ఎందుకన్నట్టు శాంత ఊరుకోవే, నీకు మతి లేదు అని పెద్ద కూతురు మీద కోపం చిన్న కూతురు మీద చూపించింది. భర్త ప్రవర్తనకి హేమకి చీమ కుట్టినట్టన్నా అవ్వలేదు. తన తమ్ముడి వల్ల జరిగిన పొరపాటుని తన మొహం చూసైనా సర్దుకోలేకపోయాడే భర్త అనే ఆలోచన లేదు. మళ్ళీ తను భర్తగారి ప్రేమ గురించి మాట్లాడితే వినేవాళ్ళు ఏమనుకుంటారోనన్న సిగ్గు లేదు. 2 రోజులన్నా అవ్వకుండానే తన దాంపత్యపు సొగసు గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది. ఎంత పెద్ద విషయం మీద కూడా భర్తతో ఘర్షణలు తలెత్తనివ్వదు. మళ్ళీ ఇంట్లో అందరితోటి ఘర్షణ పడుతూనే ఉంటుంది. పోట్లాటలు ఇష్టం లేని స్వభావమేమో అనడానికి వీల్లేదు. పోట్లాటలంటే జంకేమీ లేదు. భర్తతో మాత్రమే పోట్లాటలు గొడవలు ఉండకూడదు. ఇద్దరు డబ్బు సంపాదిస్తున్నారు. ఇంటికి హంగు తెచ్చే వస్తువులు ఒక్కొక్కటి కొనుక్కుంటున్నారు. సాయంత్రం అయ్యేప్పటికీ స్కూటర్ మీద భర్త నడుం చుట్టూ భార్య, నడిచేటప్పుడైతే భార్య భుజాల మీద భర్త చేతులు వేసుకొని షికార్లు, సినిమాలు.
స్నేహితుల ఇళ్లకు రాకపోకలు. నోరు తెరిస్తే నా మిసెస్ అని ఆయన, మావారు అని ఆవిడ పలకరింతలు. ప్రేమించి పెళ్లి చేసుకుని చీకు చింత లేనట్టు అందరికీ కనబడతారు. తమ దాంపత్యం ప్రేమానురాగాల్లో పొంగి పొర్లిపోయే దాంపత్యమని వాళ్ళు నమ్మి అందరినీ నమ్మమంటారు. సరిగ్గా అర్థం చేసుకునే వాళ్ళకి అదంతా బూటకం అని తెలిసిపోతూనే ఉంటుంది. హేమ ఒక బానిస, సురేంద్ర ఒక యజమాని. హేమ బొత్తిగా అంత కట్టు బానిసలా పడి ఉండకుండా అవసరమైన దానికల్లా కాస్త ఘర్షణకి దిగితే వాళ్ళ కాపురం కొంతైనా సహజంగా ఉండేది, కొంతైనా చక్కబడేది. శాంత తల్లి అయితే అలాగే ప్రవర్తిస్తుంది. శాంత తండ్రి స్వతహాగా మంచి మనిషే, కాస్త సాహిత్యం సంస్కారం తెలిసిన మనిషే. ఎంత సంస్కారవంతుడైనా అతను భర్త పరిధుల్లో ఉన్నవాడే కాబట్టి ఇంట్లో ఏదో ఒక గొడవ రాకమానదు. శాంత తల్లి ప్రతి విషయానికి లొంగుబాటుతనం చూపించదు. తనకి ఒళ్ళు మండినప్పుడల్లా నిర్మొహమాటంగానే మాట్లాడుతుంది. శాంత పెద్దక్క కూడా తల్లి రకం మనిషే. సర్దుకుపోయే విషయాల్లో సర్దుకుపోతుంది కానీ చీటికి మాటికి మొగుడికి వంతపాడే కుక్క రకం మనిషి కాదు. తనకి న్యాయం తోచినట్టు అనిపిస్తే అతన్ని ధిక్కరించి కూడా పనులు చేసేస్తుంది. వాళ్ళ బంధువుల్లో ఒక పేద కుర్రాన్ని చదివించే విషయంలో భర్త వద్దంటే కూడా వినకుండా తన బంగారం కొంత అమ్మి డబ్బు సర్దింది. హరి చేతుల్లో 1000 రూపాయలు పోవటం లాంటి పని పెద్దక్క విషయంలో జరిగితే ఆ డబ్బు ఇమ్మని తండ్రిని చస్తే అడిగేది కాదు. చాలా విషయాల్లో వివేకంగా ఉంటుంది. ఊరికే మాట్లాడేప్పుడు మాత్రం అబ్బా పోనిద్దు, చీటికి మాటికి ఎక్కడ గొడవలు పెట్టుకుందాం అంటుంది కానీ సందర్భం వస్తే చూసి చూడనట్టు ఊరుకోదు. చిన్నక్క దాంపత్యమే పెద్ద పాఠశాల శాంతకి. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.